ఒంగోలు సమీపంలోని కొప్పోలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళ్తున్న ముగ్గురు బాలులను వాటర్ ట్యాంకర్ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఇద్దరు బాలురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరిని ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మృతి చెందారు. ముగ్గురు బాలురు కొప్పోలు వాసులే. మృతులు యశ్వంత్, వికాస్, విశాల్గా గుర్తించారు. ఇంట్లో ఓ శుభకార్యం కావడంతో కొప్పోలు నుంచి ఒంగోలుకు డ్రెస్ కొనుక్కొని తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. వికాస్, విశాల్ ఇద్దరు అన్నదమ్ములు. ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడం, ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు మృతి చెందడంతో గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రమాదానికి సంబంధించి వివరాలు మా ప్రతినిధి సౌరి అందిస్తారు. సౌరి. రాజేశ్వరి, ఈ ఒంగోలు నగరానికి సమీపంలో ఉండే కొప్పోలు గ్రామంలో విషాదంతో చేసుకుంది. సో ఈ ఒక ఇంట్లో ఒక శుభకార్యం ఉంటే ఆ శుభకార్యానికి సంబంధించి ముగ్గురు పిల్లలు 17 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఉండే ముగ్గురు పిల్లలు. వీళ్ళు యశ్వంత్ అనే బాలుడికి 17 సంవత్సరాలు, వికాస్ అనే అతనికి 13 సంవత్సరాలు, విశాల్ అనే అతనికి 10 సంవత్సరాలు. వీళ్ళు ముగ్గురు కలిసి మధ్యాహ్నము ఒంగోలుకు వచ్చి ఒంగోలులో ఒక డ్రెస్ కొనుక్కొనేసి మళ్ళీ ఇంటికి వెళుతున్నారు. కోతవేట దూరం అంటే ఒక కొప్పోలు గ్రామం దగ్గర చేరుకున్నారు. ఆ కొప్పోలు గ్రామస్తులే వీళ్ళు ముగ్గురు కూడా. వీళ్ళు వెళ్తున్న క్రమంలో వెనక నుంచి వస్తున్న ఒక నీళ్ల ట్యాంకర్ అంటే ట్రాక్టర్ వెనక నుంచి వీళ్ళ స్కూటీని ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడికే మృతి చెందారు. మరొకరిని ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మృతి చెందారు. అయితే ఈ ముగ్గురులో ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు, అదే కాక ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు బాలులు మృతి చెందడంతో గ్రామం మొత్తం విషాదంలో చిక్కుకుంది. ఈ ముగ్గురు బాడీల్ని రిమ్స్ కు తరలించేసి అక్కడ పోస్ట్ మార్టం చేస్తున్నారు. పోలీసులు ఏమో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ రిమ్స్ దగ్గర బంధువులు, గ్రామస్తులు అందరూ చేరుకొని మొత్తం శోక సముద్రంలో అయి ఉన్నారు. ఈ పిల్లలు శుభకార్యం అయితే ఒక బట్టలు కొనుక్కుందామని చెప్పేసి ఒంగోలుకు వచ్చి మళ్ళీ ఇంటికి చేరుకుంటున్న క్రమంలో ఈ ప్రమాదం జరగడం మొత్తం గ్రామం అంతా విషాదంలో ఉంది. రైట్, థ్యాంక్ యూ సౌరి.